వాడిని చెడితోడిని తాకి అనుగ్రహం ప్రసాదించినారు. అనంతరం రాముడు కోడి చేత మర్రిపాలు తెప్పించుకొని తాను జలం ధరించినాడు. పిమ్మట అతడు నాతో స్వయంగా ఇలా అన్నాడు రాముడు, ఓ సుమంత్ర సుమంత్ర బ్రూహి రాజా శోకస్తే స్తునమత్రతే సాకేతాధికం సౌఖ్యం విపినే నో భవిష్యతి మాతుర్మే వందనం బ్రూహి శోకం త్యజతు మస్తుతే ఆశ్వాసయతు రాజానం వృద్ధం శోక పరిప్లుతం. ఓ సుమంత్ర, శోకం త్యజతు మత్కృతే, నా కొరకు శోకింపము. రాజుతో తెలపండి, మహారాజుతో మా నాన్నగారితో చెప్పండి, నాకు అయోధ్య కన్నా ఎక్కువగా సుఖము ఈ వనవాసంలోనే లభించు. మా తల్లికి కూడాను కౌసల్య కైకేయసు వీరందరికీ కూడాను మా తల్లి ముగ్గురికి కూడాను నమస్కారం తెలపండి, వందనము తెలపండి. నాకే శోకింపగలదు, వృద్ధుడు శోకాత్మకు రాజును ఊరడించమని చెప్పండి. రాజా అంతటా కన్నీరు నింపుకొని దుఃఖముతో కంఠము గద్దలులాగా సీత రాముడి వైపు చూస్తూ ఇలా అన్నది. సీతాదేవి రాముడి వైపు చూస్తూ అన్నది, సాష్టాంగం ప్రణిపాతం మే బ్రూహి శ్వశురయో పదే ఇది ప్రరుదతి సీత గత కించిదవాముఖి. రెండు పరిస్థితులు ఏ కూడలైనా కూడా ఏమంటుందండి, మా అత్త ఇలా చేసింది, మా మామ ఇలా చేశారు, నాకు అన్యాయం చేశారు, మాకు ఆస్తి ఇవ్వలేదు, మాకు అన్యాయం చేశారు, అడవిలో పంపించారు అనేది అనేటువంటి ఈ కాలంలో. కానీ సీతాదేవి అత్తామామలకు నా సాష్టాంగ దండ ప్రణామములు తెలుపుమని శిరము వంచుకొని రోధించుచు ఆమె అక్కడి నుండి వెళ్ళిపోయినది. ఆ తర్వాత వారు ఆశ్రయపూరిత నయనములై నావు ఎక్కినారు. గంగా కావని ఎట్టు చేరు వరకు కూడాను నేను అచ్చడనే నిలిచి ఉంటుంది. తరువాతనే దుఃఖముతో తిరిగి ఇక్కడ చేరుతుంది. అంతా కౌసల్య దుఃఖించుతూ రాజుతో అనుకున్నప్పుడు, ఓ రాజా, మీరు ప్రసన్నులై ప్రియురాలకు కైకేయికి వరములు ఇచ్చితిరి. మీరు మీ రాజ్యమును ఆమె పుత్రుడికే అర్పించుకున్నాడు, ఎవరు కాదనలేరు. కానీ నా కుమారుని అడవులకి ఇలా పంపితిరి. చేయవలసిన పనంతా చేసి ఇప్పుడు రోధిస్తూ ఉన్నారా, ఏడుస్తూ ఉన్నారా? చేయవలసిన పనంతా కూడా చేసి కౌసల్యమైన మాటలు విని దశరథుడు అంటూ ఉన్నాడు, ఓ కౌసల్య, గాయములపై నిప్పులు పడిన రీతిగా మిగుల వేదనతో అనుభవిస్తూ ఉన్నాను. ఆ పైన నువ్వు నా పైన నిప్పులు వేస్తూ ఉన్నావా, నిందలు వేస్తూ ఉన్నావా? అతను కన్నులలో దుఃఖాశం నిండుకునగా కౌసల్య అంటున్నాడు, మరణించే సమయంలో నన్ను మరొక దుఃఖ పెడుతూ ఉన్నావా? నా ప్రాణములు ఇప్పుడే పోవుట నిశ్చయము. పూర్వము నా మూర్ఖత్వము కారణంగా నన్ను ఒక మనుష్యుడు శపించినాడు. పూర్వము నాడు ఆ వృత్తాంతం చెప్తున్నాడు దశరథుడు. ఎవరి మదము నిండినటువంటి నేను, అంటే బాగా మదముతో ఉన్నటువంటి నేను చాపబాణధరుడనై రాత్రి వేళ మృగములను వేటాడటంలో నిమగ్నమడనై నదీ తీరమంతరి అడవి ఎంత తిరుగుతూ ఉంటుంది. అంటే మనకి వేటలో ఒక నియమం ఉంటుంది, రాత్రి అయిన తర్వాత వేటాడకూడదు. రాత్రి వేళ వేటాడ నిమగ్నుడనై నదీ తీరమంతరి అడవి ఎంత తిరుగుతూ ఉన్నాను. అక్కడ అర్ధరాత్రమున దాహము కలివాడేటువంటి ముడిపాడులను దప్పిక చే బాధపడుతున్న తల్లిదండ్రులను నీటి తీసుకోవడానికి ఆ నీటి యందు కడవను ముంచుతూ ఉన్నాడు. ఎవరు? శ్రవణ కుమారుడు వృత్తాంతం. ఆ కడవ ముంచుతున్నట్టు ఆ బడబడా 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 శబ్దం అయింది. దశరథ మహారాజు శబ్దభేద విద్య వచ్చు, అంటే శబ్దమును విని ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో అక్కడ బాణం వేసేస్తే ఆ శబ్దం ఉన్నప్పుడు చెడు తగిలిపోతుంది. ఏ ఏనుగు ఆ
ఎనుగు ఏదో నీరు త్రాగుతున్నది, జంతువు ఏదో నీరు త్రాగుతున్నది అనుకుని భావించి ఆ గజము అనుకుని శబ్దవేది భేదమును శబ్దించి విడిచితిని. వెంటనే ఆ బాణం వెళ్ళి ఆ ముని కుమారుని యొక్క హృదయంలో తగిలింది. వెంటనే హా హా చచ్చుతిని అని ఒక్కసారి ఆయన అంటూ ఒక మనిషి అంటూ విలపించసాగినాక ఆ ఒక మనిషి గొంతు వినవచ్చింది. హత విధి, ఎవరికి అపకారం చేయలేదే, నన్ను ఎవరు కొట్టినారు అన్ను అని, అయ్యో నా తల్లిదండ్రులు దాహం కొన్నవారే నా కొరకు ఎదురు చూస్తున్నారు కదా అను మానవుని మాటలు వినిపించిన బిడ్డ. అది వినిన నేను అత్యంత భయకంపితుడనై మెల్లమెల్లగా అతని వద్ద చేరుకున్నాను. వెళ్ళి, స్వామి నేను దశరథుడను, నేనే తెలియక గజము అనుకుని శుద్ధ భేది బాణం వేస్తుంది. మునివరా మీరే నన్ను రక్షించవలను అని దుఃఖపూరిత కంఠముతో అతని పాదములపై వ్రాలిదని. అప్పుడు ఆ మునికుమారుడు నాతో చెప్తూ ఉన్నాడు, ఓ నృపశ్రేష్ఠ, భయపడవలదు, నిన్ను బ్రహ్మహత్యాపాదం అంటదు. నిజంగా శ్రవణ కుమారుడు చెప్తున్నాడు, ఎవరైనా చంపుతా ఊరుకుంటారా? మా బాణం వేస్తే తిట్టినది తిన్నప్పుడు జరుగుతూ ఉంటారు. బ్రహ్మహత్యా స్పృశేన్నత్వాం వైశ్యోహం తపసి స్థితః పితరో మాం ప్రతిక్షేత శుత్రుభ్యాం పరిపీడితౌ. నీకు బ్రహ్మహత్యాపాదకం అంటది. నేను తాపవృత్తిలో ఉన్న వైశ్యుడను. నా తల్లిదండ్రులు ఆకదప్పులతో అలమటించుచు నా కొరకై ఎదురు చూస్తూ ఉన్నారు. కావున వేరేమీ యోచింపక వెంటనే మీరు వారికి జరమునిచ్చి రమ్ము, లేకునచో నా తండ్రి కుపితుడైన ఎడల అతను నన్ను భస్మం చేయి. ఆ సమయంలో కూడా తల్లిదండ్రుల చెంత ఆలోచిస్తున్నారు. చూడండి, వారికి జలమునిచ్చి నమస్కరించి చేసినందుకు నివేదింపు. బాణపీతులను శరీరం నుండి బాణము పెరిగివేయము. అగో నన్ను బాణముతో పీడింపబడుతున్న నన్ను శరీరం యొక్క బాణం తీసివేయము, నేను ప్రాణాలు విడిచేదను అని మునివాడు అట్లా పలకగా వెంటనే అతని దేహం నుండి బాణమును తీసివేసి నీరు నింపిన కలశమును తీసుకొని వృద్ధ దంపతుల చోటికి నేను వెళ్ళితిని. ఆ వృద్ధ దంపతులు అంధులు, గుడ్డివారు. ఆకలి దప్పికతో బాధపడుతున్న మాకు మంచినీరు తెచ్చుడలేదన్న కుమారుడు ఇంకనూ తిరిగి రాకపోవడం కారణం ఏమిటి? ఈ రాత్రికి ఇంకనూ ఆకలి దప్పులతో పీడితులమై మమ్ము పితృభక్తి పరాయణుడైన నా కుమారుడు శరకుమారుడు నా కుమారుడు ఏల నిర్లక్ష్యం చేయుచున్నాడు అని ఇద్దరు చింతించుచూ ఉన్నారు. నా అడుగుల సప్పటి విని తండ్రి ఈ విధంగా కుమారా, నీకెందుకు ఆలస్యమైంది నాయన? మంచినీటిని మాకిద్దరికిమ్ము, నేను కూడా త్యాగము నాయన. ఈ మాటలు విని భయముతో మెల్లగా వారి సమయంలోకి పోయినారు. వారి పాదము నమస్కరించి వినయపూర్వకంగా ఇలా అన్నాను, అయ్యా, నేను మీ కుమారులను కాను, అయోధ్య నగర రాజును దశరథుడను. నేను మహాపాపిని, వేటయందు ఆసక్తుడునై రాత్రి వేళయందు మృగములను వధించుచు జలాశయమునకు కొంత దూరమున నిలిచియుంటిని. గుడగుడా శబ్దము వీడి ధ్వని విని అక్కడ మృగమేదో ఉన్నదని భావించి శబ్దవేది చేత బాణమును విడిచితిని అని అనుధ్వరిని. ఆ కుమారుడు హా చచ్చుతిని అనుధ్వరిని విని భయముతో అక్కడికి పరిగెత్తుతిని. విప్పారణ గిడలతో కింద పడి ఉన్న ఒక మణు కుమారుని చూసి భయపడి అతని పాదములు పట్టుకుని రక్షింపుము రక్షింపుమని వేడుకుంటుని. అప్పుడు ఆ కుమారుడు మీ కుమారుడు భయము వలదు, నీకు బ్రహ్మహత్యా దోషము లేదు, నా తల్లిదండ్రులను నేనిచ్చి నమస్కరించి ప్రాణదానం కోరుకును అని చెప్పిన ముని మాటను అనుసరించి ముని తల్లిదండ్రులను సమీపించి ఈ విధంగా తెలపగా, మీ కుమారుడు చంపిన పాపాత్ముడు నేనే, మీరు దయాశీలు, మిమ్మల్ని శరణించుకుని అను నా మాటలు విని
దుఃఖార్తులై రోధించుచూ నేలపై పడి మా కుమారుడు ఎక్కడ ఉన్నాడు, అక్కడికి మమ్మల్ని తీసుకుని వెళ్ళమని చెప్పి తెలపగా బాలుడు పుణ్యపడి ఉన్న చోటుకి ఆ వృద్ధ దంపతులను నేను తీసుకుని వెళ్ళిదని వారు ఆ బాలుని చేతులతో స్పృశించి ఎంతగానో విలపించినారు. హా హా కుమారా అనచు, కుమారా కుమారా అనచు, నాయనా మాకింత నీటి నియమనచు అనుచు, ఇంకా ఎందులకు ఈడవలేదు అనచు విలపిస్తూ ఉన్నారు. తదుపరి వారు నాతో, రాజా వెంటనే చితిని పేర్చు అని అడిగినారు. అప్పుడే నేను చితిని పేర్చుకుని వారు ముగ్గురు కూడా చితిపై చేర్చుకుని ఆ ముగ్గురిని చితిపై చేర్చుకుని ఆ శరణకుమారి తల్లిదండ్రులు కూడాను విలపిస్తూ వారు నాతో చితికి పేర్చుకుని అన్నారట. ఆ ముగ్గురు కూడా దగ్ధమై ఆ చితి పేర్చుకొని ముగ్గురు కూడా చేర్చగా ముగ్గురు కూడా దగ్ధమై స్వర్గంలోకి వెళ్ళినారు. ఆ సమయంలో వృద్ధులకు తండ్రి నాతో ఈ విధంగా అన్నాడు. ఏమిటి అంటే, తత్ర వృద్ధ పితా ప్రాహ శ్రయస్తత్రాగ్నిరుత్సుష్టో దగ్ధాస్తే త్రిదివం యయుః. తత్ర వృద్ధ ప్రతిపితా ప్రాహ త్వమప్యేవం భవిష్యసి పుత్రశోకేన మరణం ప్రాప్స్యసే వచనాన్ మమ అని శపించాడు. పుత్రశోకేన మరణం ప్రాప్స్యసే వచనాన్ మమ. నీవు కూడా ఇదే గతికి ప్రార్థించుగాక, నీవును కూడా పుత్రశోకముతో మరణము పొందగలుగాక అని పలికి శపించినారు. అప్పటికి దశరథ మహారాజు పుత్రులు లేరు. ఇంత మిత్రులు చూడండి. ఈ శాపాన్ని అనుభవించడానికైనా ఇక్కడ మహాముని యొక్క శాపం ఊరికే పోదు కదా. సంతానం కలగాలి, ఒక రకంగా ఆనందము, ఒక రకంగా దుఃఖము. అనివార్యమైన ఆ శాపమునకు మృత్యువు నేను నాకు ప్రాప్తించినది అని పలికి దశరథ మహారాజు అత్యంత శోకాతుడై విలపిస్తూ ఉన్నాడ. కుమారా రామా, హా సీత, గుణనిధి, హా లక్ష్మణ, కైకేయి వలన కలిగిన నీ వియోగ కారణముగా నేను మృత్యు బాధపడుచూ ఉన్నాను నాయనా అని పలుకుచూ దశరథ మహారాజు రామా 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 అంటూ ప్రాణములను వదిలి స్వర్గానికి వెళ్ళినాడు. రామనామాన్ని జపిస్తూ స్వర్గానికి వెళ్ళినాడు. ఆ సమయమున కౌసల్య, సుమిత్ర ఇతర రాణుల గుండెలు బాధితులను రోధిస్తూ ఉన్నారు. ఉదయమే మునివరుడు వశిష్ఠ మహర్షి వెళ్ళి అక్కడ వాతావరణం చూసి దశరథుని యొక్క దేహమును, ప్రాణత్యాగం చేసినటువంటి యొక్క దేహమును ఒక తైల ద్రోణి యందు ఉంచి దూతలను పిలిచి వారితో ఆ పార్థివ దేహాన్ని తైలంలో ఉంచి దూతలను పిలిచి వారితో చెప్తున్నట, ఓ దూతలారా, మీరు వెంటనే అశ్వారూఢులై త్వరితగతిన యథాశక్తి నగరానికి వెళ్ళుమంది. అచ్చట శత్రుఘ్న సహితుడై ప్రభువుకు భరతుడు ఉన్నాడు. వెంటనే ఏమాత్రం కూడా ఆలస్యం చేయక ఉన్న ఫలంగా భరత శత్రుఘ్నుని అయోధ్యానగరం రావలసిందిగా వచ్చి కైకేయి దర్శింపుమని అతనికి నా ఆజ్ఞగా, గురు వశిష్ఠుడి యొక్క ఆజ్ఞగా తెలపండి అని తెలిపినాక ఆ వశిష్ఠ మహర్షి అప్పుడు తొందరపెట్టగా దూత వెళ్ళి భరతుడు మేనమామైనటువంటి ధారకుడు నమస్కరించి తమ యజమాని భరతుడితో ఇలా అన్నారు, ఓ రాజా, మా స్వామికి భరతుడు మీ యొక్క తమ్ముడితో సహా శత్రుఘ్నుడితో సహా అన్యథా క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే అయోధ్యాపురానికి వచ్చి రమ్మని చెప్పి మీ కబురు తెలిపినారు అని, వశిష్ఠుడిని తెలిపినారు అని, ఇది ఆజ్ఞ అని విని భయంతో భరతుడు వ్యాకుడై తెలిపినారట. ఇక వేరే ఏం మాట్లాడకూడదు, ఏం చెప్పకూడదు అని చెప్పినారు దూతలకి. ఈ మాట మాత్రం చెప్పినారు, మీరు వెంటనే రమ్మని చెప్పినారు, కైకేయి దర్శించమని చెప్పినారు. ఇంతకన్నా ఇంతగా వేరే చెప్పలేదు. ఏమి అడిగినా కూడా ఏమి చెప్పడం లేదు. ఈ ఇంతకన్నా ఏం చెప్పడానికి నాకు అధికారం లేదు చెప్పినారు. వశిష్ఠుడు నీకు తెలిపినారు,
ఈ ఆజ్ఞ విని భయంతో భరతుడు వ్యాకుడై గురువు ఆజ్ఞ అనుసరించి సోదరుడు శత్రుఘ్నులతో కూడి దూతలతో తిరుగు ప్రయాణమైనాడు. అవశ్యం రాజులకు కానీ రాఘవులకు కానీ ఏదో దుఃఖం కలిగి ఉందేమో అని అనుకుంటూ మార్గంలో చింతించుచూ నగరములకు చేరినాట. ఆ అయోధ్యా నగరం అంతా శోభా విహీనముగా ఉన్నది. జనసమూహములు లేక ఉత్సవములు కానరాక ఉన్నటువంటి నగరం చూచి అతడంతయో చింతిస్తూ ఉన్నాడు. రాజభవనకు పోయి చూడగానే అదియో కళావిహీనమై ఉన్నది. అక్కడ ఒక్క కైకేయి మాత్రం ఆసనంపై చూసినాడు. చూసి అతడు భక్తితో శిరస్సు వంచి తల్లి పాదములకు నమస్కారం చేసినాడు భరతుడు. చేసి భరతుడు రాగా చూచి తల్లి కైకేయి అతన్ని ప్రేమతో లేవనెత్తి త్వరగా హృదయం కట్టుకుని ఒడిలో కూర్చోబెట్టుకుని పిమ్మట శిరమును కూర్చుని పుట్టింటి వారి కుశల ప్రశ్న అడిగింది. ఆ సమయంలో ఇంకా చూడండి విధి ఎలా ఉంటుందో ఒక్కసారి మనం మనస్సు వైక్లభ్యమైతే ఏ విధంగా ఉంటుందో చూడండి ఒక్కసారి. ఎంతటి బుద్ధిమంతురాలు కైకి రాముడు అంటే ఎంత ప్రేమ. ఒక్కసారి మనస్సులో విషం నిండిపోయింది. విషం నిండిపోయినటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అంటే ఏమి కనిపించదు. అసలు ఏమి కనిపించదు. వాళ్ళు ఏదైతే అనుకుంటారో అదే ఊహించుకుంటూ ఉంటారు. పుట్టింటి వారి కృష్ణ నా తండ్రి సోదరుడు శుభలక్ష్మి నా తల్లి కుశలమే కదా నాయన, నా తమ్ముడు తండ్రి అందరూ బాగున్నారా అడుగుతుంది. ఆ సమయంలో నాయన నేను మహాభాగ్యవశమున బహుభాగ్యవశము నిన్ను క్షేమంగా చూస్తూ ఉన్నాను అని తల్లి బలగగా భరతుడు చింతాక్రాంతి మనస్సుతో అమ్మ తండ్రి గారు ఎక్కడ ఉన్నారు? ఎప్పుడు నీతోటే ఉంటాడు కదా, నీవు ఒంటరిగా ఉన్నావేమిటి? అందుకు కారణం ఏమిటి? మీరు ఏకాంతంగా ఎప్పుడు ఉండరు, ఒక్కరుగా ఎప్పుడు లేరు, వారు ఇట్లా కనిపించడం లేదు, ఎక్కడ ఉన్నారు? తండ్రిని చూడగా నాకు ఇప్పుడు భయము దుఃఖం కలుగుతూ ఉన్నాను అని అడిగినాడు. ఓ పుణ్యశీలుడా, నీకు దుఃఖమేలా? పితృవత్సల ధర్మపరాయణుడు అశ్వమేధాది యజ్ఞకర్తలు ఎట్టి ఉత్తమ గతిని పొందుదరో అట్టి గతినే నేడు నీ తండ్రిని కూడా పొంది ఉన్నాడు అన్నాడు. స్వర్గస్థుడై ఉన్నాడు. అనగానే ఒక్కసారి ఆ మాట విన్నటువంటి భరతుడు ఒక్కసారి శోకాకుడై కుప్పకూలిపోయి ఉన్నాడు. హా నానా తండ్రి, ఓ పిత, అయ్యో నన్ను దుఃఖ సముద్రమున విడిచి నీ ఎక్కడికి పోతుంది? నన్ను రాముడికి అప్పగించడయే, నేను ఎక్కడికి వెళ్ళితివి అని ఏడుస్తూ ఉన్నాడు, రోధిస్తూ ఉన్నాడు. చదువుల కేశవులతో నీలకూరుల కుమారుని లేవనెత్తి కైకేయి కన్నీరు తుడిచి కుమారుని ఇలా అంటట, నాయన ముందుకొను, నీకు మేలు కలుగుగాక, నీ కొరకు సర్వమును చక్కవలసింది, నీ కొరకు సర్వం కూడా చక్కవలసినాను. మీ నాన్నగారు ఉన్నప్పుడు అంత సెటిల్ చేసేసానంతా, ఎవరికి ఇవ్వాలి ఆస్తిపాస్తులు అన్నీ కూడా. మరణించు వేళ మహారాజు ఏమో తెలియను, కైకేయి నిర్భయురాలే భరతుడు ఇలా అంటుంది. అతడు హా రామా, హా రామా, హా రామా అని చాలాసేపు వినిపించుతూనే శరీరం వదిలి స్వర్గంలో చేరినాడు. భరతుడు ఆ మాట విని, అమ్మా అక్కడైనా నా సమయంలో రాముడు దగ్గర లేకుండా, రాముడు లేడా నాన్నగారు వెళ్ళే సమయం, నాన్నగారు దేహత్యాగం చేసే సమయంలో రాముడు లేడా, అన్నయ్య లేడా, లక్ష్మణుడు కానీ వదినమ్మ సీత కానీ లేకుండా వారు కిందకి వెళ్ళినారు అని ప్రశ్నించినాట ఆ భరతుడు. రాముని యుగరాజ్యాభిషేకము నీ తండ్రి సన్నాహాలు చేసినాడు, కానీ నీకు రాజ్యం ఇప్పించడమే దానికి నేను విఘ్నం కలిగించలేదు. ఇంతకు ముందు రాజు ఒకసారి ప్రసన్నుడై నాకు 2 వరములు ఇచ్చినాడు. ఈ సమయమున వరములలో ఒకటి నీ కొరకై సకల సామ్రాజ్యము, 2వ వరముగా రామునికి మునివ్రతముతో వనవాసం కోరిన. ఆ కారణమున నీ తండ్రి సత్యచంద్రుడు దశరథ మహారాజు నీకు రాజ్యమును సగినాడు, రాముడి వడములను పంపినాడు. పాతివ్రత్యం పాటించుచు సీత కూడా రాముడి వెంట వెళ్ళినది, భ్రాతృప్రేమను ప్రదర్శించుచు లక్ష్మణుడు కూడా రాముని అనుసరించి వెళ్ళినాడు. ఈ విధంగా వారు వనవాసముకు వెళ్ళగా వారినే స్మరించుచు రామా రామా ఆయన ప్రకటించుతూ మహారాజును మరణించినాడు అని తల్లి మాటలు విని
పుట్టినటువంటి వృక్షము వలె భరతుడు శ్రేష్ఠుడై నిలువునా నిలబడిపోయినాడు. అతన్ని ఆ దశలో చూసి కైకేయి కూడా దుఃఖితురాలి, వత్స మూర్ఛుడు చెప్పినాడు. ఒక్కసారి దుఃఖితుడే, అసలు ఏమి లేవడం లేదు, పిలిచినా పలకడం లేదు. తల్లి కూడా భయం వేసి, వత్స ఒక్కసారి లేము, నువ్వెందుకు ఇలా దుఃఖిస్తున్నావు? ఇంత విశాల సామ్రాజ్యం పొందిన నీవు దుఃఖింపవలసిన అవసరం ఏమున్నదయ్యా అన్నదట. అట్లా అనడం మాట్లాడే తల్లిని చూసి ఒక్కసారి కోపోద్రిక్తుడై దహించు వాడి వలె చూచి ఇలా అంటున్నాడు, అసంభాష్యాసి పాపేనే ఘోరే త్వాం భర్తృఘాతిని పాపే తద్గర్భజాతోహం